ఓకేనా. పైనుంచి ఎంత కొంత తీసుకోవాలి, నడుము కొలత ఎంత కొంత తీసుకోవాలి, హిప్ లూజ్ అనేసి మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక పంజాబీ డ్రెస్ కటింగ్ అనమాట. ఇది వచ్చేసి లైనింగ్ అండి, ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనమాట. ఓకే, తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి టైరింగ్ చేసి పెట్టేస్తున్నానండి. ఫోల్డింగ్స్ ఏమో నా వైపు ఉన్నాయి, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉన్నాయి. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా కోరా పార్ట్ అనేది మనకు ఆపోజిట్ గా ఉండాలండి. ఓకేనండి. ఇది వచ్చేసి 4 మడతల మీద ఉందన్నమాట. 4 మడతలు మనకు ఫోల్డింగ్ వచ్చేసి అంటే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసేస్తున్నానండి. ఓకేనండి. కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ రచ్ చేస్తున్నాను. మనకు టోటల్ పొడవు వచ్చేసి 42 ఇంచెస్ అనమాట. కానీ నేను వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి 38 ఇంచులే ఉందన్నమాట. ఓకేనా. ఈ టోటల్ పొడవు వచ్చేసి నాకు 38 ఇంచెస్ ఉంది. ఒరిజినల్ క్లాత్ రిమైనింగ్ వచ్చేసి నేను యాడ్ చేసేసి స్టిచ్ చేస్తానండి. ఈ కస్టమర్ కి కొలతలు వచ్చేసి షోల్డర్ వచ్చేసి 15 ఇంచులండి. అందులో సగం వచ్చేసి 7.5 ఇంచులకు మార్క్ చేశాను. అదే 7.5 నేను ఇక్కడ వచ్చేసి చంకడౌన్కి మార్క్ చేసేసుకున్నాను. ఈ చంకడౌన్లో వచ్చేసి నాకు కస్టమర్ కావాల్సిన 16 ఇంచులు అనమాట. 16 ఇంచులు అంటే చంక రౌండ్ 8 ఇంచులు అనమాట. దానికి ఇక్కడ వచ్చేసి 7.5 ఇంచులు మార్క్ చేయడం వల్ల నాకు 16.5 వచ్చిందనమాట. దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలని తెలియాలంటే మీరు లాంగ్ వీడియోలో చూడండి. ఓకేనా. ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి 35 ఇంచులు అండి. అందులో 4 భాగం వచ్చేసి 8.30, దానికి 1 ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత 9.30కి మార్క్ చేసేసుకున్నాను. ఇంకా నడుము కొలత వచ్చేసి ఈ కస్టమర్ కి 31 ఇంచులు ఉందన్నమాట. అందులో 4 భాగం 7.30, దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 8.30కి మార్క్ చేసేసింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఓకేనా. పై నుంచి ఎంత కొంత తీసుకోవాలి, నడుము కొలత ఎంత కొంత తీసుకోవాలి, హిప్ లూజ్ అనేసి పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళు, ఇది పెద్ద సైజు కాబట్టి పైనుంచి వచ్చేసి 14 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. అదే చిన్న సైజు అయితే ఒక 13 ఇంచులకు మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనండి. ఇంకా హిప్ లూజ్ వచ్చేసి పెద్దవాళ్ళకి వచ్చేసి 20 ఇంచులకు మార్క్ చేసేసుకోండి పై వైపు నుంచి. చిన్నవాళ్ళు అయితే 18 ఇంచెస్. ఓకేనా. ఇంకొంచెం మీడియం ఉంటే 19 ఇంచెస్ పెట్టేస్తే సరిపోతుందండి. ఓకేనా. ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి 40 అనమాట. అందులో 4 భాగం అంతా 10 ఇంచులు అనమాట. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ ఒక 10.5 ఇంచులకు మార్క్ చేశాను. కింద వైపుని ఎంత వెడల్పు పెట్టాలి అంటే మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. కింద వైపున వచ్చేసి హిప్ లూజ్ ఎంత మార్క్ చేసేసుకున్నామో దానికి ఒక 1.5 ఇంచులు మార్క్ చేయండి. ఓకేనా. 1.5 లేదా ఓకేనా. వీళ్ళు వచ్చేసి కొంచెం ఎక్కువ వెడల్పు కావాలన్నారు కాబట్టి నేను ఒక 2 ఇంచెస్ మార్క్ చేసేసాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ అన్నిటి కూడా ఈ విధంగా లైన్ రా చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ వచ్చేసి ఖర్చు 2 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి నడుము వరకు కూడా 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. కానీ ఇంకెందుకు వచ్చే కొద్ది అంటే హిప్ దగ్గరకు వచ్చేసరికి 2 ఇంచులు ఉండకూడదండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచే మార్క్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టడం వల్ల ఇక్కడంతా ముడత వచ్చేస్తుంది మనం పుట్టిన తర్వాత. అందుకోసం ఇక్కడ 1 ఇంచే ఉండాలండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఖర్చు వచ్చేసి మనకు 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది అనమాట. అప్పుడే మనకు పర్ఫెక్ట్ గా ఉంటాయి. సైడ్ ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు మనకి ఇక్కడ పర్ఫెక్ట్ గా రావాలంటే ఇక్కడ ఎక్కువ ఖర్చు కూడా ఉండకూడదండి. ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. సరే, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా క్లియర్ గా కావాలంటేను మన ఛానల్లో ఇది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడే కుట్టుబడుతుంది. ఓకేనా. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ మార్కింగ్ మీద రన్నతో మార్క్ చేసేసుకున్నాం కాబట్టి ఇక్కడే కుట్టుబడుతుంది. అందులో ఏ డౌట్ లేదండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం.